గోవింద 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 గోవింద. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనేది మనం ప్రారంభం చేసుకున్నాం. ఇతఃపూర్వం ఉద్యోగ పర్వ అంటే 10 పర్వలతో ఉంది కాబట్టి 10 పర్వల యొక్క ప్రాశస్త్యం మనం తెలుసుకున్నాం. ప్రాశస్త్యం ఎందుకు తెలుసుకోవాలి అంటే శ్లోకం మనం చెప్పుకున్న తర్వాత శ్లోకార్థం మనం గ్రహించిన తర్వాత ఈ శ్లోకానికి శ్లోకార్థానికి మామూలు సహజమైన అర్థం మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. దీని యొక్క ఇంట్రడక్షన్ ప్రాశస్త్యం విన్న తర్వాత ఆ అర్థం అంటే ఇప్పుడు కొత్తగా లేకుండా ఆ ప్రాశస్త్యం విన్నాం కాబట్టి ఆ అర్థం మన బుద్ధిలో ఉంటే, ఆ ప్రాశస్త్యం మన ఆలోచనలో ఉంటే చెప్పబోయే శ్లోకార్థాలన్నీ కూడా చాలా తేలిగ్గా అర్థమవుతాయి అనడం కోసము ఈ ప్రాశస్త్యం మొత్తం అంతా వివరణ ఇచ్చాము. ఇతఃపరం శ్లోక రూపంలో మనం వీటినటిని పారాయణ అలాగే దాని అర్థాన్ని కూడా అనుసంధానం చేద్దాం. వైశంపాయన ఉవాచ కృత్వా వివాహంతు కురు ప్రవీరాః తదాభిమన్యోర్ముదితా స్వపక్షాః విశ్రమ్య రాత్రావుషసి ప్రతీతాః సభాం విరాటస్య తతోభిజగ్ముః. ఇతఃపరం ప్రారంభం చేస్తున్నాడు ఆయన. వివాహం అభిమన్యోః వివాహం కృత్వా కురుప్రవీరాః ముదితాః స్వపక్షాః అని ఇప్పుడు ఎప్పుడైతే అభిమన్యుడి యొక్క వివాహం పూర్తి చేశారు, పూర్తి చేసిన తర్వాత కురుప్రవీరులు అంటే ఇక్కడ కురుప్రవీరాః అని కూడా వేశారు శబ్దాన్ని. కురుప్రవీ అంటే కురువంశమే అందరిది కూడా, పాండవులైనా కౌరవులైనా అంతా కురువంశీయులే కాబట్టి వీరంతా కురుప్రవీరాః. అభిమన్యుడి యొక్క వివాహం చేసిన తర్వాత వీరందరూ కూడా చాలా ఆనందాన్ని పొందారు. అలాగే స్వపక్షాహ వాళ్ళు కూడా ఆనందాన్ని పొందారు. స్వపక్షం అంటే పాండవ పక్షంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, అంటే ధర్మం ఎటుపక్క ఉందో అటుపక్క ఉండేటువంటి పక్షం ఒకటి, ధర్మేతర పక్షం ఒకటి. పాండవ పక్షం అంతా ధర్మపక్షం కాబట్టి ఆ పక్షాన్ని ఆశ్రయించినటువంటి యదువంశీయులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా స్వపక్షాహ అనే దాంట్లో చేరతారు. వారందరూ కూడా అభిమన్యుడి యొక్క వివాహాన్ని చూసి చాలా ఆనందాన్ని పొందారు. అనంతరం విశ్రమ్య రాత్రి వేళ విశ్రమం చేశారు. విశ్రమించిన తర్వాత ఉషసి ప్రతీతాః ప్రాతకాలం అంతా లేచి వాళ్ళంతా వెళ్ళారు. ఎక్కడికి? సభాం విరాటస్య తతోభిజగ్ముః. విరాటుడి యొక్క సభకి వీళ్ళంతా వెళ్ళారట. వివాహ అనంతరము విరాటుడి యొక్క సభకి వీరంతా వెళ్ళారు. తర్వాత రోజు ప్రాతకాలం. ఇతఃపరం ఈయన ఏం చేస్తున్నారంటే ఆ సభ ఎలా ఉన్నది, ఎంతటి శోభాయమానంగా ఉన్నది, ఎలాంటి అలంకారాలు ఉన్నాయి అనేటువంటి ఒక సభా వర్ణన చేస్తున్నారు తర్వాతి శ్లోకంలో. సభాతు సామత్స్యపతే సమృద్ధ మణిప్రవేకోత్తమరత్నచిత్ర న్యస్తాసనా మాల్యవతీ సుగంధ తామభ్యయుః తే నరరాజవృద్ధాః. సభ ఎలా ఉన్నది అనేటువంటి వివరణ ఇస్తూ మత్స్యపతే అంటే ఆయన ద్రుపద మహారాజు మత్స్యపతిగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క సభ ఎలా ఉన్నది అంటే వీళ్ళు సభలో ప్రవేశిస్తున్నారు కదా, సభ ఎలా ఉంటుంది? మంచి అలంకారంతో ఉంది. సమృద్ధ వేటితో సమృద్ధమై ఉంది. మణిప్రవేక ఉత్తమరత్న చిత్ర అంటే ఉత్తమమైనటువంటి మణులు, అలాగే ఉత్తమమైన రత్నములు, ప్రధానముగా ఉండేటటువంటి మణులు, అలాగే ఉత్తమమైనటువంటి రత్నములు, ఇవి చిత్ర వీటితోటి చిత్రమై ఉందట సభ. చిత్రం ఎలా అవుతుంది అంటే మణుల ద్వారా ప్రకాశించేటువంటి కాంతుల విధానం వేరే ఉంటుంది, అలాగే రత్నముల యొక్క కాంతి విధానం వేరే ఉంటుంది. ఒక్కొక్క కాంతి ఒక్కొక్క భిన్నమైనటువంటి కాంతులు ఉంటాయి కాబట్టి అనేక కాంతుల కలయికే చిత్రం. కాబట్టి అనేక కాంతుల మణులు అలాగే ఉత్తమమైనటువంటి రత్నములతో కూడినది సభ కాబట్టి ఇది చిత్ర సభ అని పేరు పెట్టారు ఆయన. మణిప్రవేకోత్తమరత్న చిత్ర న్యస్తాసనా మాల్యవతి సుగంధ. అందరికీ కూడా వచ్చేవాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆసనాలతోటి సిద్ధమై ఉన్నాయి. మొత్తం అందరికీ కూడా ఎవరెవరు వస్తున్నారో రాబోయేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి సముచితమైనటువంటి ఆసనాలు వేసింది సభ అంతా కూడా. అలాగే మాల్యవతి మొత్తం అంతా మాలలతోటి అలంకారం చేసి ఉంది సభ అంతా కూడా. అలాగే సుగంధ మంచి గంధాలు కలిగి ఉంది. అది కేవలం మాల్య అంటే ఏవో వాడిపోయిన పువ్వులు పెట్టడం కాదు, సుగంధమైనటువంటి మాలలతోటి విరాజిల్లుతూ ఉంది ఆ సభ. తాం అభ్యుయుః తే నరరాజ వృద్ధాః.
నరశ్రేష్ఠులంతా కూడా, అలాగే వృద్ధులైనటువంటి వాళ్ళందరూ, అంటే రాజుల్లో ఉండేటువంటి వృద్ధులు అందరూ, మహారాజులు, యువరాజులు అందరూ కూడా దాన్ని ఆ సభకి చేరారట మొత్తం మీద. చేరిన తర్వాత అనంతరం ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన 3వ శ్లోకం ఇది. అథ ఆసనాన్యావిశతాం పురస్తాత్ ఉభౌ విరాట ద్రుపదౌ నరేంద్రౌ వృద్ధౌ చ మాన్యౌ పృథివీపతీనాం పిత్రాసమం రామ జనార్దనౌ చ అని అనంతరం ఎవరెవరు ఏ ఏ ఆసనాల్లో కూర్చోవాలి, అందరికీ ఆసనాలు వేశారు, వేసిన ఆసనాల్లో ఎవరెవరు ఏ ఏ ఆసనాల్లో కూర్చోవాలి, ఇది మన లోకంలో చూస్తూ ఉంటాం కదా. ప్రధానంగా ఎవరైనటువంటి ముఖ్యులు వచ్చినప్పుడు వాళ్ళకి ముందాసనం ఇస్తాము, తర్వాత వచ్చిన వాళ్ళకి తర్వాత వెనకాల ఆసనం వేస్తాము. ఈ విధంగా ముఖ్యులు అముఖ్యులు అనేటువంటి భేదం నిర్ణయం ఉంది కాబట్టి ప్రధానులైనటువంటి వాడికి ముందాసనం వేయడం అనేది మర్యాద, అది గౌరవం. కాబట్టి ఆ రకంగా ఆసనాన్యావిశతాం పురస్తాత్, మొదటి ఆ ఆసనాల్ని వాళ్ళు అధిష్ఠించారట. వాళ్ళు అంటే పురస్తాత్ అన్నారు కాబట్టి ముందుగా, అంటే మొట్టమొదటి ఆసనాల్ని వీళ్ళు కూర్చున్నారు ఆ ఆసనంలో. ఎవరు వాళ్ళు? ఉభౌ విరాట ద్రుపదౌ నరేంద్రౌ, విరాటుడు ద్రుపద మహారాజు, ఇరువురు కూడా విరాట ద్రుపదౌ నరేంద్రౌ పురస్తాతు ఆసనాన్ని ఆవిశతాం, వాళ్ళు ఆ ఆసనాల్లో వచ్చి ప్రవేశించి కూర్చున్నారు వాళ్ళు. అనంతరం వీళ్ళు వృద్ధౌచ మాన్యౌ పృథివీపతీనాం, ఎందుకు వాళ్ళు ఎదురు కూర్చున్నారు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే పృథివీపతీనాం వృద్ధౌచ మాన్యౌ, అంటే పృథివీరాజులు ఎవరైతే ఉన్నారో, పృథివీ క్షేత్రానికి సమస్తమైనటువంటి రాజులు ఎవరెవరైతే పరిపాలకులు ఉన్నారో వారందరికీ కూడా వీళ్ళు మాన్యులు, వీళ్ళు గౌరవింపదగినటువంటి వాళ్ళందరిలోకి శ్రేష్ఠులు, అందులోనూ వృద్ధులు కూడా వీళ్ళు. కాబట్టి వృద్ధౌచ మాన్యౌ పృథివీపతీనాం, దాని నిమిత్తమే వీళ్ళకి ఎదర పురస్తాది వీళ్ళకి ఆసనం వేయడానికి యోగ్యమైన వారు కాబట్టి వాళ్ళకి ముందాసనం వేశారు, వాళ్ళ ముందు కూర్చోబెట్టారు. కారణం ఇదే, పృథివీపతీనాం వృద్ధౌచ మాన్యౌ అని చెప్పారు. అనంతరం పిత్రాసమం రామ జనార్దనౌచ, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ, అలాగే జనార్దనుడు అంటే శ్రీకృష్ణుడు, అలాగే బలరాముడు, ఈ ఇరువురు కూడా వాళ్ళతో పిత్రాసమం, తండ్రితో సమానమైనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా ఒక సముచితమైనటువంటి ఆసనం పురస్తాద్, వాళ్ళకు కూడా ఎదర ఆసనం వేశారు. అనంతరం అంటే ఆయన ఏం చేశారంటే వసుదేవునితో సహా, పిత్రాసమం అన్న చోట వసుదేవునితో సహా మా బలరామకృష్ణులు ఇరువురికి కూడా సముచితమైనటువంటి ఆసనాలు వేశారు. అనంతరం పాంచాలరాజస్య సమీపతస్తు శిని ప్రవీర సహరౌహిణేయ మత్స్యస్తు రాజ్ఞస్తు సుసన్నికృష్ట జనార్దనశ్చైవ యుధిష్ఠిరశ్చ. ఈ శ్లోకం 4వ శ్లోకము. పాంచాలరాజ అంటే ఈయనే ఇప్పుడు ఈ రాజుకి సమీపంలో ఎవరెవరు కూర్చున్నారు, ఎవరు కూర్చోవాలి, ఈ పార్శ్వంలో ఎవరుండాలి, యువతల పార్శ్వంలో ఎవరుండాలి, అభిముఖంగా ఎవరుండాలి, దూరంగా ఎవరుండాలి అనేటువంటి నిర్ణయము మనకి ఈ శ్లోకంలో చూపిస్తూ ఉన్నారు. ఒక్కొక్క శ్లోకంలోనూ అంటే ప్రతి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు అనేటువంటి ఒక సూక్ష్మాన్ని ఇందులో మనకి చూపించడమే. మనం ఒక ధర్మరాజు ఎవరైనా మహానుభావులు ఉన్నప్పుడు ఆ మహానుభావుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం ఏ రకమైనటువంటి వినయంతో ఉండాలి, వారి సమీపానికి వెళ్ళాలా లేకపోతే వాళ్ళకి దూరంగా ఉండాలా, వారు పిలిస్తేనే వెళ్ళాలా పిలవకుండా వెళ్ళాలా, వారి దగ్గర ఉండే ఆసనం ఏ విధంగా ఉండాలి, వారు నించునుండగా మనం కూర్చోవడమా, మనం కూర్చుంటే వారు నించోవడమా, ఎట్లా, ఈ విధమైనటువంటి ధర్మాన్ని నిర్ణయిస్తూ ఒక ధర్మాన్ని ఉపదేశం చేయడమే ఈ శ్లోకాలన్నింటిలోనూ కూడా. ఆ రకమైన ధర్మాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. పాంచాలరాజు ద్రుపదుడు, ఆయన సమీపతస్తు శినిప్రవీర సహ రౌహిణేయ, ఆయన బలరాముడు మాట. రౌహిణేయ అంటే ఎందుకు రౌహిణేయ, రోహిణి కుమారుడుగా ఈయనకి బలరాముడికి ఏమిటి ఈ రకమైనటువంటి శబ్ద ప్రయోగం చేశారు అంటే, ఆయన శిశుపాలుడు ఆయన దేవకీ గర్భంలో ఉండగా మొత్తం సంతతినంతా నాశనం చేస్తూ ఉంటే 7వ సంతానంగా పుట్టాడు కాబట్టి ఈయన్ని కూడా పాపం వధిస్తాడనేటువంటి బాధతోటి ఆవిడ ఏం చేస్తుందంటే రోహిణి గర్భంలోకి ప్రవేశింపజేస్తుంది. యోగమాయ, దీన్నే యోగమాయ అంటారు. ఈ గర్భంలో ఉన్నటువంటి మూర్తి ఆ పిండం మరొక గర్భంలోకి ఎలా వెడుతుంది? యోగమాయ ద్వారా వెడుతుంది. ఈ యోగమాయ అని తెలుసుకోవాలి అని అంటే అది చాలా ఉత్కృష్టమైన గ్రంథాది పరిశీలన నిరంతర అభ్యాసన వల్ల యోగం అనేది మనకి లభ్యమవుతుంది. కాబట్టి యోగం అంటేనే యోగశ్చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే మన చిత్తవృత్తులన్నీ కూడా నిరోధన చేయడం, మన మనస్సులో ఉండేటువంటి అన్ని విషయములన్నీ కూడా అణిచివేయడం. అంటే ఏ ఇంద్రియములు ఏ పని చేస్తున్నాయో ఆ చేసేటువంటి పనుల నుంచి మనం వాటిని వేరు చేయడం, మనస్సుని నియంత్రించడం, ఈ రకంగా యోగం అంటారు. ఆ యోగమాయ ద్వారా ఏం చేస్తుందంటే వాళ్ళు ఈ గర్భాన్ని తీసుకొచ్చి ఆ గర్భంలో ప్రవేశపెట్టింది. కాబట్టి రోహిణీ గర్భాన్ని దాల్చింది కాబట్టి రౌహిణేయ అని పేరు వచ్చింది ఆయనకి.
రోహిణేయ శినిప్రవీర, ఆయన సాత్యకి బలరాముడు కూడా ఆయన ఎక్కడ కూర్చున్నారు, సమీపంగా దగ్గరగా కూర్చున్నారు పాంచాల రాజుకి. అనంతరం మత్స్యస్తురాజ్ఞ సుసన్నికృష్ట, ఈయన మత్స్యరాజే కదా ఈయన ద్రుపదుడు, కాబట్టి ఈయనకి సుసన్నికృష్ట జనార్దనశ్చైవ యుధిష్ఠిరశ్చ, ఈయన దగ్గరగా మరీ అతి సమీపంలో కూర్చోవలసిన వాళ్ళు ఎవరున్నారు అంటే సుసన్నికృష్ట, మంచి బాగా దగ్గరగా, అంటే ఒడికి చేరినట్లుగా కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు, ఆయన అక్కడ ఉన్నటువంటి జనార్దనుడే శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే యుధిష్ఠిరుడు, ఈ ఇరువురిని కూడా సమీపంగా అత్యంత సమీపంగా కూర్చోబెట్టాడు. అంటే ఏ విధంగా ఎలా కూర్చోబెడితే సభ మర్యాద ఉంటుందో ఆ రకమైనటువంటి మర్యాదతోటి ఈ సభలో వచ్చే వాళ్ళందరినీ కూడా ఆయన ఉపవిష్టులు ఏం చేస్తున్నాడు, ఈ విధంగా మీరు కూర్చోండి, ఈ విధంగా ఈ ఆసనాన్ని అలంకరించండి అని ఒక నిర్ణయం చేసి ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళందరినీ ఆయన కూర్చోబెడుతున్నాడు. అనంతరం 5వ శ్లోకము, సుతాశ్చ సర్వే ద్రుపదస్య రాజ్ఞః భీమార్జునౌ మాద్రవతీ సుతౌ చ ప్రద్యుమ్న సాంభౌ చ యుధి ప్రవీరౌ విరాటపుత్రైశ్చ సహాభిమన్యుః. సుతాశ్చ సర్వే ద్రుపదస్య రాజ్ఞః, ద్రుపద మహారాజు యొక్క సుతులు కుమారులందరూ కూడా. అలాగే భీమార్జునౌ, భీముడు అర్జునుడు, అలాగే మాద్రవతీ సుతౌ నకుల సహదేవులు, వీరిరువురు కూడా. అలాగే ప్రద్యుమ్నుడు సాంబుడు, వీరిరువురు కూడా. వీరు యుధి ప్రవీరవు, వీరు యుద్ధంలో చాలా సమర్థులైనటువంటి వాళ్ళు వీరిరువురు కూడా. ప్రద్యుమ్న సాంబౌచ యుధి ప్రవీరౌ విరాటపుత్రైశ్చ సహ అభిమన్యు, అభిమన్యుడు కూడా ఆ విరాటపుత్రులతో కూర్చుని ఆ సమీపంలో కూర్చున్నారట వీళ్ళందరూ కూడా. పాంచాల దేశ రాజుడైనటువంటి వాడు, మత్స్యదేశ రాజు అయినటువంటి వాడికి వీళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి స్థానాల్లో వీళ్ళ దగ్గరగా కూర్చుని ఉన్నారు వీళ్ళందరూ కూడా. అనంతరం సర్వే చ శూరాః పితృభిః సమానాః వీర్యేణ రూపేణ బలేన చైవ ఉపావిశన్ ద్రౌపదేయాః కుమారాః సువర్ణచిత్రేషు వరాసనేషు. సర్వే చ శూరాః పితృభిః సమానాః ద్రౌపదేయాః, ద్రౌపది యొక్క కుమారులు వారందరూ కూడా ఈ సభలో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే సర్వేచ శూరాహ, వీరంతా కూడా తండ్రితో సమానమైనటువంటి సూర్యులు, వీళ్ళంతా కూడా మహాబలులు. సర్వేచ శూరాహ పితృభిః సమానాహ, తండ్రులతో సమానం, ఏమాత్రము వాళ్ళకి తగ్గరు వీళ్ళు. వాళ్ళు ఎంతటి పరాక్రమవంతులో అంతటి పరాక్రమం వీళ్ళకి ఉన్నది, అంతటి రూపము వీళ్ళకు ఉన్నది, అంతటి బలము వీళ్ళకు ఉన్నది. కాబట్టి సర్వేచ శూరాః పితృభిః సమానాః వీర్యేణ రూపేణ బలేన చైవ ఉపావిశన్ ద్రౌపదేయాః కుమారాః సువర్ణచిత్రేషు వరాసనేషు. ఇది ఒక విశేషం. అంటే సువర్ణాలంకారం, సువర్ణ ఆసనాలు ఉంటాయి అవన్నీ మాట. మామూలుగా లోకంలో ఉండేటువంటి ఆసనాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం, అనేక విభిన్నమైనటువంటి ఆసనాలు మనం దర్శిస్తాం. అంటే సువర్ణాసనం ఎక్కడ ఉంటుంది, సువర్ణంతో చేసిన ఆసనం ఎక్కడా ఉండదు. కాబట్టి సువర్ణంతో చేసిన ఆసనాలు కాబట్టి విచిత్రములు. సువర్ణ చిత్రేషు వరాసనేషు అని ఆ ఆసనాలన్నీ అలంకరించి ఈ ద్రౌపదేయా కుమారः కూడా ఉపవిష్టులై ఉన్నారట. అనంతరము తథోపవిష్టేషు మహారథేషు విరాజమానాభరణాంబరేషు రరాజసా రాజవతీ సమృద్ధ గ్రహైరివద్యౌ విమలైరుపేత. ఈ ఉపవిష్టులయ్యున్నారు చెప్పిన ప్రకారం ఎవరెవరికి ఏ ఏ స్థానాలు ఉన్నాయో ఆయా స్థానాలను అందరూ అలంకరించారు. సభంతా మొత్తం నిండి ఉంది. ఆయా స్థానాలు అలంకరించినటువంటి మహారథులు అతిరథులతోటి శ్రీకృష్ణ పరమాత్మ ఉండనే ఉన్నాడు. ఇప్పుడు ఈ సభ కొంచెం ఇలా విరాజిల్లుతూ ఉందిట. అంటే అందరూ కూర్చుని ఉన్నారు. ఒక్కసారిగా సభ చూసేసరికి ఎలా ఉంది, మంచి విరాజమానంగా శోభాయమానంగా ఉన్నది. తథోపవిష్టేషు మహారథేషు విరాజమానాంబ ఆభరణాంబరేషు. మంచి మంచి ఆభరణాలన్నీ ధరించారు, మంచి పట్టు వస్త్రాలు ధరించారు. ఆభరణాంబరేషు ఇవన్నీ ధరించి మంచి విరాజమానంగా ఉన్నారు వీళ్ళంతా కూడా. విరాజమానాభరణాంబరేషు రరాజసా రాజవతి సమృద్ధ. అంటే ఇదంతా సభా విశేషణం. ఈ సభకి విశేషణం చేస్తున్నారు. కేవలం సభకి విశేషణం చేయడం అంటే సభ ఇలా ఉన్నది అని పొగుడుతున్నారు. సభ ఇలా ఉంది అంటే సభలో ఉన్న వాళ్ళంతా ఈ విధంగా ప్రకాశిస్తున్నారు అని అర్థం దానికి. విరాజమాన ఆభరణ అంబరేషు, వీటితోటి విరాజమానమై ఉన్నది సభ. అలాగే రరాజ సారాజవతి సమృద్ధ గ్రహైర్యవద్యౌ విమలైరుపేత. వీరందరితో ఇలా కూర్చుని ఉండగా
శ్రీకృష్ణ పరమాత్మతో సహా మొత్తం సభంతా కూడా ఆభరణాలతోటి అలా చక్కగా అంబరాములతోటి అలంకరించి ఉన్న ఈ సభంతా ఎలా ఉంది అంటే గొప్ప రాజవతి సమృద్ధమై మంచి ప్రకాశవంతంగా ఉందిట. అది దానికి ఒక దృష్టాంతం చూపిస్తున్నారు. గ్రహైరివ ద్యౌహు విమలైరుపేత. ఎలాగైతే గ్రహములు అలాగే నక్షత్రములు ఇవన్నీ ఎలా ఉంటాయి, ఆకాశంలో ఎంతో శోభాయమానంగా ఉంటాయి, అవి ఆకాశానికి వెన్ని తెచ్చేలా ఉంటాయి. విమలైరుపేత ద్యౌహు, మొత్తం విమలమైనటువంటి నక్షత్రములు అలాగే గ్రహములతో కూడినటువంటి ఆకాశం ఎంత శోభాయమానంగా ఉంటుందో అంతటి అందంగా ఉందంటే ఈ సభ, అంటే వీళ్ళంతా అలంకరించిన సభ. అనంతరం తతః కథాస్తే సమవాయయుక్తాః కృత్యా విచిత్రా పురుష ప్రవీరాః తస్థుర్ముహూర్తం పరిచింతయంతః కృష్ణం నృపాస్తే సముదీక్షమాణాః. మొత్తం అంతా సభలో కూర్చుని ఉన్నారు. మనం కూడా లోకంలో ఏదో సభలో ఉన్నప్పుడు ఎవరెవరు వాళ్ళ మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. సహజంగా కథలు, అనేక కథలు చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కసారిగా అందరూ అన్ని కథలు ఎవరెవరు ఒక గ్రూప్గా కూర్చున్నారు కదా, సమవాయాహ, అంతా సమిష్టిగా కూర్చున్నారు, సముదాయ రూపంలో ఉన్నారు, అనేక కథలు మాట్లాడుకుంటూ ఉన్నారు. తతః కథాస్తే సమవాయయుక్తాః కృత్యాః విచిత్రాః పురుష ప్రవీరాః. పురుషశ్రేష్ఠులంతా కూడా ఆయా కథల్ని చెప్పుకుంటూ అక్కడ వాళ్ళ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. అనంతరం ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమైంది. అంటే సహజంగా చూడండి, లోకంలో కూడా ఒక సభలో మనం కూర్చుని ప్రధాన వ్యక్తి వచ్చేంత వరకు మనం ఏవో కాలక్షేపం చేస్తూ ఉంటాం. ప్రధాన వ్యక్తి వచ్చాక ఇదంతా ముగిసిపోతుంది, ఆయన్ని చూస్తూ ఉంటాం. ఇంకేదంటే ఆయన ద్వారా ఆయన యొక్క కీర్తి అనుకోండి, వారిని పిలిచినటువంటి విధానం అనుకోండి, అటువంటి వ్యక్తులు మన సభకు వచ్చిన తర్వాత వారిని చూసి మనం ఏం చేస్తామంటే మన కాలక్షేపార్థం మనం చేసేటువంటి అనేక కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథలన్నీ కూడా విరమించి అటు సభ వైపు మనం మొగ్గు చూపుతాం. అదే రీతిలో వచ్చిన వ్యక్తికి ప్రాధాన్యాన్ని కల్పిస్తాం. అదే రీతిలో సభలో ఎవరెవరు ఏ మాటలు ఏ కథలు చెబుతూ ఉన్నా కృష్ణ పరమాత్మని ఒక్కసారి చూశారట. వాళ్ళు చూసిన తర్వాత ముహూర్తం పరిచింతయంతః, ఒక ముహూర్త కాలాన్ని వాళ్ళు కృష్ణ పరమాత్మని చూశారు. కృష్ణం నృపాస్తే సముదీక్షమాణాః, ఒక ముహూర్త కాలం కృష్ణుణ్ణి చూసి వాళ్ళకి ఆలోచనలో పడ్డారు. వాళ్ళు ముహూర్త కాలాన్ని ఒక పరిచింతనం చేస్తున్నారు అంటే ఇక పరమాత్మ రూపాన్ని, ఆయన యొక్క రూపమే కదా. పరమాత్మ అంతటి వాడు ఇక్కడికి వచ్చి కొలువులో ఉన్నాడు, ఇంతమంది మనం ఇక్కడ కూర్చున్న మన మధ్యలో పరమాత్మ వచ్చి ఉపవిష్టై ఉన్నాడు అని చెప్పి వాళ్ళ ఆలోచనల మాట ఇవన్నీ. వాళ్ళందరూ కూడా పరమాత్మని చూసిన తర్వాత ఒక ముహూర్తకాలం అంటే ముహూర్తం ఘటికాద్వయం అనేది జ్యోతిషాస్త్రం చెప్తుంది. ముహూర్తం ఘటికాద్వయం, ఒక ఘటిక అంటే 24 నిమిషములు ఒక ఘటిక, దాన్నే గడియ అంటాం మనము. అలాగే 2 ఘడియలు అంటే 24 నిమిషాలు అంటే 48 నిమిషాలు ఒక ముహూర్తకాలం. 48 నిమిషాల సేపు పరమాత్మని చూస్తూనే పరిచింతయంతః, వాళ్ళంతా ఆలోచన చేస్తున్నారు ఏదో. అంటే ఆ రూపాన్ని చూసి పరమాత్మని చూసి అంతటి పరమాత్మని మనం ఈ సభలో చూడగలుగుతున్నాం కదా అనేటువంటి తలంపు వాళ్ళకి పరమాత్మని చూస్తే ఆశ్చర్యం. ఆ రీతిలో పరిచింతయంతః నృపాస్తే సముదీక్షమాణాః, ఆయన వచ్చిన తర్వాత ఇలాగ ఎత్తిన తల దించటం లేదు, అలా చూస్తూనే ఉన్నారు పరమాత్మని. ఆ విధంగా చూస్తూ వారి మాట ఏ మాట వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారట అందరూ కూడా. కథాంతమాసాద్య చ మాధవేన సంఘట్టితాః పాండవ కార్యహేతోః తే రాజసింహాః సహితాహ్యశృణ్వన్ వాక్యం మహార్థం సుమహోదయం చ. పరమాత్మ వాక్యం కోసం ఎదురు చూస్తూ మొత్తం సభలో కూర్చున్నారు. వాళ్ళ యొక్క కథాంతం అంటే ఎవరెవరు చెప్పుకునేటువంటి మాటలు ఏమున్నాయో అవన్నీ విన్నాడు, అన్నీ అయిపోయి పూర్తి అయ్యాయి. కథాంతం పూర్తి అయింది. ఎవరెవరు సంభాషణ చేస్తున్నారో సంభాషణలు అన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత అదంతా విన్న తర్వాత ఏం చేసేటంటే ఆయన సంఘటిత పాండవ కార్యహేతోహో, పాండవ ప్రయోజనం కోసమే కదా ఇదంతా. పాండవులు ఏ రకంగా ప్రయోజనాన్ని పొందగలుగుతారు? వాళ్ళు ఇప్పటిదాకా అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు, వాళ్ళకి ప్రయోజనం కలగాలి. ఆ ప్రయోజనం ఎలా కలుగుతుంది, దానికి ఏవి కారణం, దేనివల్ల వీళ్ళు ఈ ప్రయోజనాన్ని పొందగలుగుతారు అని సంఘటితాః అంటే వాళ్ళు ఈ విచారణ చేసుకుంటూ రాజసింహులంతా కూడా ఆ సభలో ఉన్నారు. ఆ సభలో ఉండగా ఆయన వాక్యం మహార్థం సుమహోదయంచ, ఒక వాక్యాన్ని కృష్ణ పరమాత్మ ఉపదేశం చేశాడు సభాముఖంగా. అందరూ అలా నిశ్చేష్టులై వింటున్నారు. ఆయన ఆ వాక్యం ఎటువంటిది, మహార్థం, అది ఎంతో గొప్ప అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక వాక్యం అది.
అలాగే సుమహోదయంచ, చాలా ప్రయోజనం. నువ్వే ప్రయోజనాన్ని ఇస్తుంది వీళ్ళకి, ఇది ప్రయోజనం కలగాలని కదా వీళ్ళంతా అనుకుంటున్నారు. దానికి ఎలా వీళ్ళకి ప్రయోజనం కలుగుతుంది, ఏ కారణం వల్ల వీళ్ళకి ఈ ప్రయోజనాన్ని పొందగలుగుతారు, ఈ అజ్ఞాతవాసం అరణ్యవాసం ఎలా ముగుస్తుంది, ఇతఃపరం వాళ్ళు సరైనటువంటి ప్రయోజనాన్ని పొందరా, ప్రయోజనం పొందాలి అంటే ఏం చేయాలి, ఈ దేనివల్ల పొందుతారు అని ఈ అంశంలో ఈ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా సమాధానంగా ఈయన ఒక వాక్యాన్ని ప్రయోగం చేశాడు ఆయన. అది మహార్థమై సుమహోదయం, గొప్ప ఫలాన్ని ప్రయోజనాన్ని చేకూర్చేదిగా ఉందిట. కాబట్టి ఇక్కడతో వాని యొక్క వాక్యం పూర్తయింది. వాక్యం పూర్తయిన తర్వాత అనంతరం శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళని ఉద్దేశించి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఇతడితోటి ఈరోజు మనం ఈ ఘట్టాన్ని మనం ముగిస్తూ ఉన్నాం. రేపటి రోజు మళ్ళీ ఇంకొక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశంతో మళ్ళీ రేపటి రోజు మళ్ళీ మనం కొన్ని శ్లోకాలు సమన్వయం చేసుకుందాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో